నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులకి దగ్గరగా పనిచేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆమడ దూరంలో ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, వారి ఉద్దేశం ఏంటి, వారి ఇంటెన్షన్ ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకొని ఈ 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చినటువంటి విప్లవ నాయకుడుగా మన భారతదేశంలో ఇవాళ గుర్తించారు. సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కూల్లో 2600 మంది 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి కులం మతానికి సంబంధించిన పూర్తిగా వాసన లేకుండా చేసి సమాజంలోకి వచ్చి మొత్తం సమాజంలో ఒక కొత్త మార్పుని కొత్త విప్లవాన్ని తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నాడనడానికి ఇది పెద్ద నిదర్శనం. మొత్తం 7 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనకబడ్డ జాతులతో పాటు ఫార్వర్డ్కి సంబంధించిన పేద పిల్లలకి 45% మెచ్ ఛార్జీలు పెంచి 200% హాస్పిటల్కి ఛార్జీలు పెంచినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా మంది అనుకున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు చెరుగుతూ ఎవరైనా తప్పు చేస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడినటువంటి విధానానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రివర్యులు అందరినీ ఒక టీములాగా ఆయన టీములో ఫస్ట్ పర్సన్ గా ఉండి అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఇది చూసి ప్రతిపక్షం వాళ్ళు ఓర్పుకోలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ నాయకులందరూ నోరు పారేసుకొని ముఖ్యమంత్రి మీద అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారిని, నేను కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ కానీ ముఖ్యంగా ఈ దాడి నుంచి ప్రతిపక్ష పార్టీలు చేసే తప్పుడు దాడి నుంచి రక్షించి తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట 2 నిమిషాల్లో నేను మాట్లాడటం పూర్తి చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పోవాల్సి ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆయన దగ్గర ఒక కృతజ్ఞతా భావం ఉంది. ఇవాళ ఆయన చదువుకునేటప్పుడు ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బోయ కుటుంబానికి సంబంధించిన అందరినీ పలకరించి అక్క తమ్ముళ్లాగా మాట్లాడటమే కాకుండా 300-400 మంది ఆయన హై స్కూలు కాలేజీ చదువుకున్న వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మరి భోజనం పెట్టి అందరితో మాట్లాడారంటే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉన్నా లేక ఆయనతో మంచి పని చేసిన వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ లక్షణం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాకుండా మొన్న గాంధీ భవన్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రిని చేశామో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మాట ఇచ్చి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా వారి కులం వేరైనా ఆలోచన విధానం ఒకటే. మల్లు భట్టి విక్రమార్క మన రేవంత్ రెడ్డి గారు సమాజంలో సమూలమైన మార్పులు తీసుకోవాలని వారిద్దరూ చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రజల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతుంది. ఇప్పుడే ఎస్సీలకి బీసీలకి ప్రత్యేక బడ్జెట్ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు
నేను 2 విషయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శెట్టి గారు, ఆయన వనపర్తి, ఈ వనపర్తిలోనే ఆయన పుట్టి ఇక్కడ చదువుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అయ్యాడు. ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోని మన నాగర్ కర్నూలు పార్లమెంటులో 6 కొత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు నిన్న మొన్ననే శాంక్షన్ చేశారు. చిన్నంబాయి కొల్లాపూరు, అలంపూర్, కాస్ రోడ్ అలంపూరు, కంచరావుపల్లి కొల్లాపూరు, పెద్ద కొత్తపల్లి కొల్లాపూరు, చిట్యాల, వనపర్తి మార్కెట్ యార్డ్, ఇవన్నీ మన ఎస్బీఐ కొత్త బ్రాంచ్లు. ఇవి కాకుండా ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని ఒక 15 అంబటిపల్లి, వెల్టూర్, రంగాపూర్, ఇన్లోల్, మేడిపూర్, గట్టిప్పలపల్లి, ఊరుకొండ, రవిచర్ల, ఇర్విన్, మెజోర్ల, మామిడిబండ, పెద్దగూడెం, జంగం,